హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే రేవంత్ సర్కార్ షాకింగ్ న్యూస్. దరఖాస్తు చేసుకుంటేనే రైతు భరోసా అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే రైతు భరోసా గురించి తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రైతులకు అందించే పెట్టుబడి సాయంలో టెక్నాలజీని ఉపయోగించి పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం ముందుగా రైతుల నుంచి దరఖాస్తులు సేకరించడంతో పాటు ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ కమిటీ సమావేశంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు కీలక సూచనలు చేశారు. ఇక సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇవ్వనుండగా సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విధి విధానాలను కార్యరూపం దాల్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే రైతు భరోసా కావాలనుకునేవారు అప్లికేషన్లు చేసుకోవాలనే ప్రతిపాదన తెరపైకొచ్చింది. రైతు పేరు, పట్టాదారు పాసు పుస్తకం నెంబరు, ఫోన్ నెంబర్తో పాటు ఊరు, మండలం, జిల్లా వివరాలతో కూడిన ఆన్లైన్ అప్లికేషన్ పెడితే సులభంగా ఉంటుందని సబ్ కమిటీ చర్చలు జరిపింది. ఇందులో భాగంగానే ప్రత్యేక వెబ్సైట్, యాప్ను ప్రవేశపెట్టాలని భావిస్తుంది. ఎందుకంటే ఈ పద్ధతి ప్రవేశపెట్టడం ద్వారా రాజకీయ నేతలు, ప్రభుత్వ ఆఫీసర్లు, వ్యాపారవేత్తలు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకుంటారా లేదా అనేది బయటపడుతుందని భావిస్తున్నారు. ఇంతకుముందు రైతు బంధు కోసం పెట్టిన గివిటప్ వల్ల ప్రయోజనం లేదని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక దరఖాస్తు చేసుకున్న భూముల్లో గుట్టలు, రోడ్లు, చెరువులు, గవర్నమెంట్ భూములకు సంబంధించి గుట్టు బయటపడనుంది. ఆ భూములను అగ్రికల్చర్ నుంచి తొలగించి నోషనల్ ఖాతాలోకి తర్జుమా చేసే అవకాశం కూడా ఉంది. అందుకే రైతుల నుంచి అప్లికేషన్ వచ్చిన తర్వాత సీసీఎల్ఏలోని డేటాను పరిశీలించి అక్రమాలు చోటు చేసుకోకుండా చూడొచ్చని ఆలోచిస్తున్నారు. 2 దశల్లో వెరిఫికేషన్ నిర్ధారించి సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. సాగు చేసిన భూమిని మాత్రమే గుర్తించేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్, శాటిలైట్ సర్వేను వాడుకలోకి తీసుకురానున్నారు. గత ప్రభుత్వం 2018, 19, 2022, 23లో 22,600 కోట్ల నిధులు సాగు చేయని భూములకు ఇచ్చినట్లు రేవంత్ సర్కార్ గుర్తించింది. సాగు భూములకే రైతు భరోసా ఇస్తే పెట్టుబడి సాయం పక్కదారి పట్టదని భావిస్తుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజాప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి తీరుతుందని సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్లో వ్యవసాయంతో సంబంధం ఉన్న రంగాలకు 72,659 కోట్లు కేటాయించినట్లు బట్టి చెప్పారు. రుణమాఫీ కోసం 21,000 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశామన్నారు.